హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన చిత్తూరులోని గోకుల్ ఆర్ట్ చిప్స్కి అయితే వచ్చినాము. ఇక్కడ చాలా పాపులర్ ఆనియన్ పకోడా అనేది. ఆనియన్స్ అయితే ఫస్ట్ ఇట్లా సన్నగా అయితే తరుముకుంటున్నాడు. ఈ ఆనియన్స్ని ఫుల్గా తరిమే వరకు అయితే ఉన్నాడు అనమాట. వీడియో తీస్తా, కళ్ళలో నీళ్ళు గారిపోయింది. వీడియో చూసేలా దయచేసి లైక్ చేసి షేర్ చేసేయండి. ఈ ఆనియన్ పకోడా రెసిపీ అయితే మీకు పూర్తిగా చూపించేస్తాను. ఫస్ట్ అయితే దీంట్లో కరేపాకు అనేది వేసుకుంటున్నాడు. ఆనియన్ పకోడాలో కరేపాకు టేస్ట్ కూడా ఉంటుంది, అట్లాగే స్మెల్ కూడా బాగుంటుంది పకోడాకి. కరేపాకు అనేది వేసుకునేసినాడు. ఇందులో ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకోవాలా, తగినంత సాల్ట్ అనేది కూడా వేసుకునేసినాడు. ఈ మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాడు. మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసేసినాడు. దీంట్లోకి అయితే ఇప్పుడు మైదా అనేది లైట్గా అయితే వేసుకుంటున్నాడు. మైదా పిండి వేసుకున్న తర్వాత ఆనియన్స్లోకి అయితే బాగా మిక్స్ చేసేస్తున్నాడు. వాటర్ అనేది ఎక్కువ పోసుకోకూడదు, దీనికి లైట్గా పోసుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలా. ఇందులో అయితే ఇప్పుడు శనగపిండి అనేది వేసుకుంటున్నాడు. తగినంత శనగపిండి వేసుకున్నాడు. వీడియో చూసాను మర్చిపోకుండా అయితే కమెంట్ రూపంలో కమెంట్ చేసింది మీరు ఎంతమందికి ఆనియన్ పకోడా ఇష్టమో. ఇప్పుడైతే పిండిని అయితే బాగా మిక్స్ చేసేస్తున్నాడు ఆనియన్స్లోకి. సైడ్లో బిందు ఉంది చూడండి, ఆ బిందులో నుంచి లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటూ వాటర్ మిక్స్ చేసుకుంటున్నాడు. ఎక్కువ వాటర్ అయితే పోసుకోలేదు, లైట్గా అయితే స్ప్రింకిల్ చేసుకుంటూ వాటర్ మిక్స్ అనేది చేసుకుంటున్నాడు ఆనియన్స్ని. ఆనియన్స్ని అయితే బాగా మిక్స్ చేసేసినాడు ఇట్లా లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటూ. ఇప్పుడైతే వేడి నూనెలు అయితే ఫ్రై చేస్తున్నాడు. ఇక్కడ ఆనియన్ పకోడా ఫ్రై చేస్తుంటే హీట్ అనేది చాలా అయితే వస్తూ ఉంది. ఆనియన్ పకోడా నూనెలో ఫ్రై అవుతూ ఉంటే స్మెల్ అయితే సూపర్ అయితే వస్తూ ఉంది, పకోడా స్మెల్. వీడియో చూసిన మర్చిపోకుండా అయితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసేయండి. ఆనియన్ పకోడా చూడవచ్చు, కలర్ కూడా చేంజ్ అయింది, కొంచెం క్రిస్పీగా అయితే కనబడుతుంది. నూనెలో ఫ్రై చేసుకోవాలి, ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలా. 8 నిమిషాల తర్వాత అయితే ఇట్లా క్రిస్పీగా అయితే ఫ్రై అయింది. ఆనియన్ పకోడా అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు సైడ్లో అయితే తీసేస్తున్నాడు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటారు. ఈ నెక్స్ట్ వీడియోస్ కోసం ట్రయల్ వీడియోస్ కూడా తీస్తూ ఉంటాను.